Good morning, parents and teachers. Today we will look at Unit 8, The Tree and the River. This video is not meant for kids. It emphasizes on the pedagogy of teaching English for homeschooling parents and school teachers. Pre-reading. Observe the picture given below. ఈ చిత్రాలను జాగ్రత్తగా గమనించండి. యాక్టివిటీ 1లో ఉన్న ప్రశ్నలకు జవాబులు చెప్పండి. యాక్టివిటీ 1. వాట్ ఈస్ ద ఫస్ట్ పిక్చర్ అబౌట్? మొదటి చిత్రం దేని గురించి? ద ఫస్ట్ పిక్చర్ ఈజ్ అబౌట్ డ్రౌట్. మొదటి చిత్రం కరువు గురించి. వాట్ ఆర్ ద పీపుల్ డూయింగ్? చిత్రంలోని మనుషులు ఏం చేస్తున్నారు? దే ఆర్ ప్లాంటింగ్ ట్రీస్. వారు చెట్లు నాటుతున్నారు. హూ ఆర్ గ్రీన్ వాలంటీర్స్? గ్రీన్ వాలంటీర్స్ అంటే ఎవరు? గ్రీన్ వాలంటీర్స్ ఆర్ దోస్ హూ హెల్ప్ ఇన్ ప్లాంటింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ప్లాంట్స్. గ్రీన్ వాలంటీర్లు అనేవారు చెట్లు నాటి వాటిని సంరక్షిస్తారు. వాట్ డు యు అబ్జర్వ్ ఇన్ ద సెకండ్ పిక్చర్? వై ఇస్ ద ప్లేస్ బ్యూటిఫుల్? రెండో చిత్రంలో ఏమి గమనించారు? ఎందుకని ఆ ప్రదేశం అందంగా ఉంది? ఇన్ ద సెకండ్ పిక్చర్ దెర్ ఈస్ వాటర్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ బికాస్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ లైఫ్. రెండో చిత్రంలో నీరు, చెట్లు, జంతువులు ఉన్నాయి. ఇక్కడ జీవం ఉట్టి పడుతుండడం వల్ల అందంగా ఉంది. Tell some differences between the two pictures. రెండు చిత్రాల మధ్య కొన్ని తేడాలను చెప్పండి. గ్రీన్ ట్రీస్, డ్రై ట్రీస్. గ్రీన్ గ్రాస్, నో గ్రాస్. వైల్డ్ లైఫ్, నో యానిమల్స్. రివర్ ఫ్లోయింగ్, డ్రై రివర్. వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ దెర్ ఆర్ నో ట్రీస్ అండ్ రివర్స్ ఆన్ ఎర్త్? భూమిపై చెట్లు, నదులు లేకపోతే ఏమవుతుంది? There will be no life on earth. It will be like Mars. భూమిపై జీవం ఉండదు. అది అంగారక గ్రహంలాగా అయిపోతుంది. The tree and the river. The tree and the river were very good friends. They shared their happiness and sorrows and helped each other always. ఒక చెట్టు మరియు నది మంచి స్నేహితులు. వారు ఒకరికి ఒకరు సహాయపడుతూ సుఖదుఖాలను కూడా పంచుకునేవారు. ద ట్రీ ప్రొవైడెడ్ షెల్టర్ టు ద ఫిష్, ద వైల్డ్ లైఫ్ అండ్ ద ఇన్సెక్ట్స్. ఇట్ ఆల్సో కెప్ట్ ద వాటర్ ఇన్ ద రివర్ కూల్. నదిలో ఉన్న చేపలకు, వన్యమృగాలకు, ఇతర కీటకాలకు చెట్టు నీడనిచ్చేది. అలాగే నదిలోని నీటిని కూడా చల్లగా ఉంచేది. The river provided water for the tree to grow. చెట్టు పెరగడానికి నది నీరునిచ్చేది. The river always enjoyed its shining water which flowed from the streams. Everything there was so lively. చిన్న కాలవలు, ఉపనదుల నుండి తనలో కలిసే స్వచ్ఛమైన నీటిని చూసి నది ఆనందపడేది. ఆ ప్రదేశంలో జీవకళ ఉట్టిపడేది. బట్ ఆఫ్టర్ మెనీ డేస్ థింగ్స్ చేంజ్డ్. అ సివియర్ డ్రౌట్ సెట్ ఇన్. లెట్ us see what happened now. కానీ కఠినమైన కరువు ఏర్పడడంతో కొన్ని రోజుల తర్వాత పరిస్థితి తారుమారయ్యింది. అప్పుడేం జరిగిందో చూద్దాం. One day the tree saw the river crying. The tree asked the river for the reason. ఒకరోజు నది ఏడవడం చెట్టు చూసింది. ఎందుకు ఏడుస్తున్నావు? Wiping tears, the river said, "My dear friend, I'm going to die very soon. Look here, there is no water left in me. Everyone is dumping waste into me. The waste is choking me.
I can't live anymore in this condition. But friend, you too look very sad. Why is it so? కళ్ళు తుడుచుకుంటూ నది ఇలా చెప్పింది. నా ప్రియనేస్తమా, త్వరలో నేను చనిపోతాను. చూడు, నాలోని నీరు అంతా ఇంకిపోయింది. ప్రజలందరూ నాలోకి చెత్త వేస్తున్నారు. నా గొంతు నొక్కేసినట్లవుతోంది. ఇలాంటి స్థితిలో నేను ఇక జీవించలేను. నేస్తమా, నీవు కూడా దిగాలుగా ఉన్నావు. కారణం ఏమిటి? The tree said, Dear river, I'm not lucky either. My condition is also similar to yours. People cut me down without any mercy. Besides, there is no water for my roots. చెట్టు ఇలా చెప్పింది. ప్రియమైన నది, నేనేమి అదృష్టవంతురాలను కాదు. నా పరిస్థితి కూడా నీలానే ఉంది. ప్రజలు నన్ను దయాదాక్షిణ్యం లేకుండా నరికేస్తారు. అంతేకాదు, నా వేర్లకు తగినంత నీరు అందడం లేదు. లైక్ దిస్ దే కంఫర్టెడ్ ఈచ్ అదర్. ఇలా ఒకరిని ఒకరు ఓదార్చుకున్నారు. Pause and think for a while. What do you think the tree and the river will do to save themselves? ఒక క్షణం ఆగి ఆలోచించండి. తమను తాము రక్షించుకోవడానికి చెట్టు మరియు నది ఏం చేయొచ్చు? They discussed the matter. They decided to approach the Green Club, a club which takes care of plants and trees for a solution. తమ పరిస్థితులపై చర్చించుకున్నారు. గ్రీన్ క్లబ్ వారు చెట్లు వృక్షాలను సంరక్షిస్తారని తెలుసుకొని పరిష్కారం కోసం వారిని అభ్యర్థించాలి అని నిర్ణయించుకున్నారు. They thought of writing a letter to the Green Club and drafted one. The letter was as follows. గ్రీన్ క్లబ్ వారికి ఒక లేఖ రాయాలని అనుకొని ఒక ప్రతిని తయారు చేశారు. ఆ లేఖ ఇలా ఉంది. To the Green Volunteers, Green Club, Guntur, Andhra Pradesh, dated 17/12/2020. ఇది వారి చిరునామా. ద గ్రీన్ క్లబ్, స్వచ్ఛంద సేవకులు, గ్రీన్ క్లబ్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ వారికి. Dear Green Volunteers, we would like to draw your attention towards the problem we are facing. Both of us are going to die for want of water. People cut down the trees and dump waste into the rivers. Help us to stay alive. We request you to save us from the danger soon. Thanking you. Yours sincerely, Tree and River. ప్రియమైన గ్రీన్ స్వచ్ఛంద సేవకులకు, మేము ఎదుర్కొంటున్న సమస్యలను మీ దృష్టికి తీసుకురాదలిచాము. నీటి లభ్యత లేక మేము మరణించబోతున్నాము. ప్రజలు చెట్లను నరికేస్తున్నారు, నదులను చెత్తతో నింపేస్తున్నారు. మేము ప్రాణాలతో ఉండేటట్లు చూడండి. త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ధన్యవాదములు. ఇట్లు చెట్టు మరియు నది. The Green Club volunteers took the issue seriously. They started a mass tree planting activity. Also, they took all possible steps to save the trees and keep the rivers clean. గ్రీన్ క్లబ్ వారు సమస్యను తీవ్రంగా పరిగణించారు. పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు. చెట్లను సంరక్షిస్తూ నది శుభ్రంగా ఉండేటట్లు చర్యలు తీసుకున్నారు. After a few months, the river looked fresh and happy. The tree too became green. The tree and the river said, "What a big change!" కొన్ని నెలల తర్వాత నది తాజాగాను
మరియు సంతోషంగానూ కనపడింది. చెట్టు కూడా పచ్చగా మారిపోయింది. ఎంత పెద్ద మార్పు అని చెట్టు మరియు నది ఆశ్చర్యపోయాయి. The green volunteers made a big difference in our lives. We should be thankful to them. Both of them thanked the green volunteers by writing another letter to them. మా జీవితాల్లో పెద్ద మార్పు తీసుకువచ్చిన గ్రీన్ వాలంటీర్లకు రుణపడి ఉంటాము అంటూ చెట్టు మరియు నది వారికి మరొక లేఖ రాశారు. థింక్ అండ్ రెస్పాండ్. ఆలోచించి స్పందించండి. అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ రియలైజ్ యువర్ డ్యూటీ టువర్డ్స్ ద నేచర్. ఈ చిత్రాన్ని గమనించి ప్రకృతి పట్ల మీ బాధ్యతను తెలుసుకోండి. గ్లాసరీ. డ్రౌట్, లాంగ్ పీరియడ్ విత్ నో రెయిన్. కరువు, వైపింగ్, క్లియరింగ్ ఆర్ రిమూవింగ్, తుడుచుకోవడం. చోకింగ్, fill a space to make movement difficult or have trouble breathing. గొంతు మూసుకుపోవడం. Comfort, make someone feel better from worries or problems. స్వాంతన, స్వాంతన కలిగించడం. Volunteers, people who work for an organization without money. స్వచ్ఛంద సేవకులు. mercy, kindness, daya. seriously, importantly and carefully. తీవ్రంగా, mass, a large number of, పెద్ద ఎత్తున. planting, an act of growing plants and trees. నాటడం. Comprehension. Answer the following questions. ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. Who are the two characters talking to each other? ఈ కథలో ఒకరిని ఒకరు పలకరించుకునే పాత్రలు ఏవి? The tree and the river are the two characters. 2. What is the expression "the waste is choking me" mean in the story? కథలోని "the waste is choking me" అనే పదాలకు అర్థమేమి? The expression means that the river is not able to flow freely. 3. Why did they comfort each other? ఒకరిని ఒకరు ఎందుకు ఓదార్చుకున్నారు? They comforted each other because both of them were facing similar problems. 4. How did they convey the problem to the Green Club? తమ సమస్యను గ్రీన్ క్లబ్ వారికి ఎలా తెలియజేశారు? They conveyed the problem by writing a letter to the Green Club. 5. How was the problem solved? వారి సమస్య ఎలా పరిష్కరించబడింది? Their problem was solved by the Green Club by planting trees and keeping the river clean. 6. What do you do to make your school clean and green? మీ పాఠశాలను క్లీన్ మరియు గ్రీన్గా ఉంచడానికి మీరేం చేస్తారు? To keep our school clean and green, we will use dustbins and plant trees and protect them. Vocabulary. Dictionary reference. డిక్షనరీని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఇది చూడండి, ఇది డిక్షనరీలోని మొదటి పేజీ. డిక్షనరీని తెలుగులో నిఘంటువు అని అంటాము. ఒక పదం యొక్క అర్థము, స్పెల్లింగు మనకు తెలియకపోతే డిక్షనరీని చూసి తెలుసుకుంటాం. డిక్షనరీలో పదాలన్నీ
ఆల్ఫబెటికల్ ఆర్డర్లో పొందుపరిచి ఉంటాయి. పదాలకు అర్థాలే కాకుండా ఆ పదం నౌనా, ప్రొనౌనా, వర్బా, యాడ్జెక్టివా, యాడ్వర్బా అనే విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఆ పదాన్ని ఒక వాక్యంలో ఎలా ఉపయోగించవచ్చు అనే ఉదాహరణలు కూడా డిక్షనరీలో ఉంటాయి. మన పాఠంలోని ఈ సెంటెన్స్ చూడండి. దే రోట్ అ లెటర్ టు ద గ్రీన్ క్లబ్ వాలంటీర్స్. ఈ సెంటెన్స్లోని అండర్లైన్ చేసిన పదం వాలంటీర్స్. ఇప్పుడు ఈ పదాన్ని డిక్షనరీలో ఎలా చూడాలి అని తెలుసుకుందాం. ఆల్ఫబెటికల్ ఆర్డర్లో వెతికితే వాలంటీర్ అనే పదం కనపడుతుంది. ఇక్కడ రెడ్ యారో పదాన్ని చూపిస్తోంది. బ్లూ యారో ఈ పదం నౌనా, వర్బా, యాడ్జెక్టివా అనే విషయం గురించి తెలియజేస్తోంది. గ్రీన్ యారో పదం యొక్క అర్థం తెలియజేస్తోంది. ఇక పింక్ యారో ఈ పదాన్ని ఒక సెంటెన్స్లో ఎలా ఉపయోగించాలో తెలియజేస్తోంది. కాబట్టి మీ దగ్గరున్న డిక్షనరీని తరచూ ఉపయోగించి భాషపై పట్టు సాధించండి. Activity 2. Arrange the following words in alphabetical order. ఈ పదాలను ఆల్ఫబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయండి. ఈ పదాలను ఆల్ఫబెటికల్ ఆర్డర్లో రాస్తే లెటర్, రివర్, ట్రీ, వాలంటీర్. ఈ పదాలన్నీ కూడా సితో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి రెండో అక్షరాన్ని గమనించుకొని ఆల్ఫబెటికల్ ఆర్డర్లో రాయాలి. అలా రాస్తే కేర్, క్లీన్, కూల్, కట్. ఈ పదాలన్నీ కూడా జీతో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి రెండో అక్షరాన్ని గమనించుకొని ఆల్ఫబెటికల్ ఆర్డర్లో రాయాలి. గార్డెన్, గ్రాస్, గ్రీన్, గోవా. ఈ పదాలన్నీ డబ్ల్యూతో స్టార్ట్ అవుతున్నాయి. ఇంకో విషయం, రెండో అక్షరం కూడా కొన్ని పదాలకు ఏతో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనం మూడో అక్షరాన్ని గమనించుకొని ఆల్ఫబెటికల్ ఆర్డర్లో రాయాలి. అలా రాస్తే వేస్ట్, వాటర్, వేవ్, వెదర్. ఇక ఈ పదాలన్నీ ఎఫ్తో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి రెండో అక్షరం గమనించుకొని ఆల్ఫబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఫెయిత్, ఫ్లో, ఫ్రెండ్, ఫన్. Look up these words in your dictionary and write the meanings. డిక్షనరీని ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పదాలను డిక్షనరీలో వెతికి వాటి యొక్క అర్థాలను ఇక్కడ రాద్దాం. సారో, a feeling of being very sad because of something very bad has happened. Dump, to get rid of something you do not want, especially in a place that is not suitable. Club, an organization for people who share an interest or do a sport or activity together. Choke, to make somebody unable to breathe, cannot get enough air. Anagrams. Anagram is formed by rearranging all the letters in a word to form a new word. ఒక పదంలోని అన్ని అక్షరాలను తిరిగి అమర్చి ఇంకొక కొత్త పదం చేస్తే దానిని ఆ పదం యొక్క anagram అని అంటాం. ఈ ఉదాహరణ చూడండి. ఎర్త్ అనే పదంలోని అక్షరాలను తిరిగి అమర్చితే హార్ట్ అనే పదం వచ్చింది. ఇంకో ఉదాహరణ చూద్దాం. వేస్ట్ అనే పదంలోని అక్షరాలను తిరిగి అమర్చితే
స్వెట్ అనే పదం వచ్చింది. యానాగ్రామ్స్కు ఇవి కూడా ఉదాహరణలే. కేర్, రేస్, లివ్, ఈవిల్, టీ, ఈట్. Activity 3. Write anagrams for the following words. ఈ పదాలకు anagrams రాయండి. మొదటిది వారే చేశారు. ఫైండర్, ఫ్రెండ్. ఇక మిగిలినవి మనం చేద్దాం. స్వింగ్, వింగ్స్. గార్డెన్, డేంజర్. డస్టీ, study. Arts, stars. వొకాబులరీకి సంబంధించి 2 విషయాలను టెక్స్ట్ బుక్లో ప్రస్తావించడం జరిగింది. అవి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మరియు వర్డ్ పార్ట్నర్స్ లేదా కొలొకేషన్స్. పై 2 విషయాలు 4వ తరగతి విద్యార్థుల స్థాయికి మించినవి. అయినప్పటికీ మనం ఉపాధ్యాయులుగా మరియు తల్లిదండ్రులుగా వీటి గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. కొన్ని పదాలకు బదులుగా ఒకే పదాన్ని వాడటాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అని అంటారు. A written message from one person to another person can be substituted with one word, letter. This is called one word substitution. One word substitution వాడటం వల్ల మన యొక్క ప్రసంగాలు మరియు రచనలు క్లుప్తంగా తయారవుతాయి. ఈ ఉదాహరణలు గమనించండి. A continuous dry weather period without rainfall అనే బదులు drought అనే పదాన్ని వాడచ్చు. An act of growing plants and trees in a large farm అనే బదులు plantation అని వాడవచ్చు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంగ్లీష్ భాషలోని ఇంకో విషయం గురించి తెలుసుకుందాం. అదే కొలొకేషన్స్. 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలను కలిపి ఒక ఫ్రేజ్గా వాడటాన్ని కొలొకేషన్ అని అంటారు. ఇలా వాడిన పదాలు వినడానికి సొంపుగాను సహజంగానూ ఉండాలి. ఈ ఉదాహరణ చూద్దాం. మనం తెలుగులో అయితే నేను టీ చేశాను, నేను హోంవర్క్ చేశాను, నేను స్నానం చేశాను అని అంటాం. కానీ ఇంగ్లీష్లో ఐ మేక్ టీ, ఐ డూ మై హోంవర్క్, ఐ హ్యావ్ అ బాత్ అని అంటాం. ఇక్కడ చేస్తాను అనే పదానికి మేక్, డూ, హ్యావ్ అనే పదాలు వాడడం జరిగింది. ఇలా ఏ పదానికి ఏ పదం జోడిస్తే సహజంగా ఉంటుందో దానినే కొలొకేషన్ అని అంటారు. ఐ డూ టీ అంటే సహజంగా ఉండదు, వినడానికి బాగుండదు. అందుకు ఐ మేక్ టీ అనే అనాలి. ఐ మేక్ హోంవర్క్ అంటే సహజంగా ఉండదు, వినడానికి బాగుండదు. అందుకనే ఐ డూ మై హోంవర్క్ అనే అనాలి. ఐ డూ అ బాత్ అంటే సహజంగా ఉండదు, వినడానికి బాగుండదు. అందుకనే ఐ హ్యావ్ అ బాత్ అనే అనాలి. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కొన్ని ఉదాహరణలు చూద్దాం. గ్రామర్. ఈ పాఠంలో గ్రామర్కు సంబంధించి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ గురించి తెలుసుకోవాలి. యాడ్వర్బ్స్ అంటే ఏమిటో ఒకసారి గుర్తు చేసుకొని తరువాత యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ గురించి తెలుసుకుందాం. యాడ్వర్బ్స్ ఆర్ వర్డ్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ సెంటెన్సెస్ టు డిస్క్రైబ్ ఆర్ చేంజ్ ద మీనింగ్ ఆఫ్ అ వర్బ్ ఆర్ యాడ్జెక్టివ్ ఆర్ ఈవెన్ అనదర్ యాడ్వర్బ్. ఒక సెంటెన్స్లోని వర్బ్ను కానీ యాడ్జెక్టివ్ను కానీ లేదా ఇంకొక యాడ్వర్బ్ను వివరించే లేదా మార్చే పదాన్ని యాడ్వర్బ్ అంటారు. ఈ ఉదాహరణ చూద్దాం. హీ వాక్డ్ స్లోలీ ఆన్ ద రోడ్. ఈ సెంటెన్స్లో స్లోలీ అనే పదం యాడ్వర్బ్. ఇది
వాక్ అనే వర్బ్ను వివరిస్తోంది. అతను ఎలా నడుస్తున్నాడో వివరిస్తోంది. యాడ్వర్బ్స్ను 8 రకాలుగా విభజించవచ్చు. అవి యాడ్వర్బ్ ఆఫ్ టైం, ఎప్పుడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, ఎక్కడ అనే విషయాన్ని తెలియజేస్తుంది. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, ఎలా అనే విషయాన్ని తెలియజేస్తుంది. యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ, ఎంత మేరకు అని తెలియజేస్తుంది. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఎంత తరచుగా అనే విషయాన్ని తెలియజేస్తుంది. యాడ్వర్బ్ ఆఫ్ కామెంట్, పూర్తి సెంటెన్స్నే వివరిస్తుంది. యాడ్వర్బ్స్ ఆఫ్ కంజంక్షన్, సెంటెన్స్లను కలుపుతాయి. యాడ్వర్బ్స్ ఆఫ్ కన్ఫర్మేషన్ అండ్ నెగేషన్, చర్యను నిర్ధారిస్తాయి లేదా ఖండిస్తాయి. ఇక్కడ మనం యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ పైన ఫోకస్ చేస్తున్నాం. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ను ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే 4 రకాలుగా విభజించవచ్చు. ఒక సెంటెన్స్లో యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ను తెలుసుకోవడానికి వేర్ అనే ప్రశ్న వేసినప్పుడు సులభంగా గుర్తించవచ్చు. ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. దే విల్ మీట్ యూ దేర్, ఎక్కడ మీట్ అవుతారు? అక్కడ. ఇన్ సమ్మర్ ఇట్ ఈస్ హాట్ ఎవ్రీవేర్, ఎక్కడ వేడిగా ఉంటుంది? ఎవ్రీవేర్. ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ అవుట్ సైడ్, ఎక్కడ వర్షం పడుతోంది? అవుట్ సైడ్. లుక్ ఎట్ ద కైట్స్ ఫ్లయింగ్ అబవ్, ఎక్కడ చూడాలి? అబవ్. Activity 4. Read the following poem and underline the adverbs of place. One is done for you. ఈ పోయం చదివి అందులోని adverbs of placeను గుర్తించి అండర్లైన్ చేయండి. వేర్ అనే ప్రశ్న వేసుకుంటే సులభంగా గుర్తించవచ్చు. Upstairs, downstairs, where can they be? I can't find my socks anywhere and they can find me nowhere. I look here, I look there. Where have they gone? I can't find my socks and I need to put them on. Inside, outside, hanging on the line. I can't find my socks somewhere. I look all around and when I found my socks, I'll be hunting for my shoes. పోయంలో ఈ పదాలన్నీ adverbs of placeను సూచిస్తున్నాయి. Activity 5. Choose the suitable adverbs from the given options and fill in the blanks. సరైన adverbs of placeతో ఖాళీలను పూరించండి. The children are playing cricket outside the school. Let us go upstairs and watch the stars. Is there any post office nearby? Lock the door when you go out. My grandfather searched for glasses everywhere. Conventions of writing. Use of full stop, question mark and exclamatory mark. ఒక సెంటెన్స్ చివరన ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒక క్వశ్చన్ చివరన క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఒక ఆశ్చర్యకర భావన తెలియజేసే సెంటెన్స్ చివరన ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టాలి. వీటినే పంక్చుయేషన్ మార్క్స్ అని అంటాము. Activity 6. Complete the table given below. ఈ టేబుల్ను సరైన పంక్చుయేషన్ మార్క్స్తో పూరించండి. Use the correct punctuation marks wherever necessary in the following sentences. ఈ సెంటెన్సులలో సరైన చోట సరైన పంక్చుయేషన్ మార్క్స్ పెట్టండి. Ramu waters the plants. Do you keep your surroundings clean? Don't throw papers. Put them in the bin. What a beautiful garden. So nice to see. Activity 7. Read the following and complete the letter. ఈ లెటర్ను సరైన పదాలు ఉపయోగించి పూర్తి చేయండి.
Activity 8. Linkers or connecting words. రెండు సెంటెన్స్లను కలిపే పదాలను లింకర్స్ లేదా కనెక్టింగ్ వర్డ్స్ అంటారు. 6 రకాలైన లింకర్స్ ఉంటాయి. అవి అడిషన్ లింకర్స్, కాంట్రాస్ట్ లింకర్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్ లింకర్స్, టైమ్ ఆర్ సీక్వెన్స్ లింకర్స్, కంపారిజన్ లింకర్స్, కన్క్లూజన్ ఆర్ సమ్మరీ లింకర్స్. వీటికి సంబంధించిన లింకింగ్ పదాలను మరియు ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. గమనించండి. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఈ ప్యాసేజ్ చదవండి. అండర్లైన్ చేసిన లింకర్స్ను గమనించండి. ఇవి టైమ్/సీక్వెన్స్కు సంబంధించిన లింకర్స్. ఇప్పుడు యాక్టివిటీ 8 చేద్దాం. ఇక్కడున్న వర్డ్స్ మరియు లింకర్స్ ఉపయోగించి లెమన్ జ్యూస్ ఎలా తయారు చేయాలో రాయండి. ఫస్ట్, take a lemon and cut it into half. Next, squeeze the lemon juice into a jar of water. Then, add 4 spoons of sugar to it. Stir well. Finally, serve the lemon juice in a glass with some ice cubes. Activity 9. Listening and responding. Listen to the news and respond to the questions. ఇక్కడున్న న్యూస్ విన్న తర్వాత కింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి. The PLN Zilla Parishad High School has brought big change in the surrounding schools of Andhra Pradesh. It has now become a role model school for the entire district. This school has achieved 100% cleanliness condition. The cleanliness drive was started by the headmaster and the students. Every Saturday, they used to do Shramadan. The students and the teachers used to pick up plastic and other waste materials in and around the school and put them in wet waste and dry waste pits for compost preparation. By doing so, they keep their school and their environment clean and healthy. The program was started by headmaster. Which day they used to do Ramadan? Saturday. What is the use of Ramadan? All the above. What are the 2 types of wastes? Wet and dry. Why did PLN Zilla Parishad High School become a role model school for the entire district? 100% cleanliness. Activity 10. Speaking. ఇక్కడున్న స్పీకింగ్ కార్డ్స్ ఉపయోగించి పిల్లల చేత రోల్ ప్లే ద్వారా డైలాగ్స్ ప్రాక్టీస్ చేయించండి. Activity 11. Language function. Please use the dustbin. Don't throw the waste anywhere. Please do not cut down the trees. They give us rain. ఈ సెంటెన్సెస్లో ప్లీజ్ అనే పదం గమనించారా? పలానిది చెయ్యండి లేదా చెయ్యకండి అని కోరేటప్పుడు ప్లీజ్ అనే పదం వాడతాము. ఈ కింది సెంటెన్స్లను ప్లీజ్ అనే పదం ఉపయోగించి తిరిగి రాయండి. మొదటిది వారే చేశారు. ప్లీజ్ కమ్ టు స్కూల్ రెగ్యులర్లీ. ప్లీజ్ డు నాట్ వేస్ట్ వాటర్, ఇట్ ఈస్ ప్రెషియస్. ప్లీజ్ డు నాట్ యూజ్ అ కార్ టు టేక్ యూ ఎవ్రీవేర్. Please do not pluck flowers from the plants. The rainbow. Boats sail on the rivers.
and ships sail on the seas, but clouds that sail across the sky are prettier than these. There are bridges on the rivers as pretty as you please, but the bow that bridges heaven and overtops the trees and builds a road from earth to sky is prettier far than these. ఈ పోయం క్రిస్టినా జార్జినా రొజెట్టి రాసినది. ఈ పోయంలోని కొత్త పదాలను చూద్దాం. గ్లాసరీ. సెయిల్, టు ఫ్లోట్ ఆర్ ట్రావెల్ ఆన్ వాటర్, తేలడం లేదా నీటిపై ప్రయాణించడం. ప్రిటియర్, వెరీ అట్రాక్టివ్ ఆర్ లవ్లీ టు లుక్ ఎట్, అందమైన లేదా చూడచక్కనైన. ప్లీజ్, టు మేక్ ఫీల్ హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్, ఆనందపడటం లేదా సంతోషపెట్టడం. కాంప్రహెన్షన్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి. వాట్ సెయిల్ ఆన్ ద రివర్? నదిపై ఏవి ప్రయాణిస్తాయి? బోట్స్ సెయిల్ ఆన్ రివర్. Clouds are prettier than these. What does the word these refer to in the poem? ఇక్కడ these అని వేటిని సంబోధిస్తున్నారు? The words these refers to boats and ships. In the poet's opinion, what is far prettier than other things mentioned in the poem? కవి అభిప్రాయం ప్రకారం అన్నిటికన్నా అందమైనవి ఏవి? రెయిన్బో ఈజ్ ఫార్ ప్రిటియర్ దెన్ ఆల్ అదర్ థింగ్స్. వెన్ డస్ ద రెయిన్బో అపియర్? ఇంద్రధనస్సు ఎప్పుడు ఏర్పడుతుంది? రెయిన్బో అపియర్స్ రైట్ ఆఫ్టర్ అ రెయిన్. డిస్క్రైబ్ ద రెయిన్బో ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఇంద్రధనస్సును మీ సొంత పదాలు ఉపయోగించి వర్ణించండి. రెయిన్బోస్ ఆఫ్టర్ ఫార్మ్ ఆఫ్టర్ రెయిన్ వెన్ ద సన్ ఈస్ షైనింగ్. రెయిన్బో హ్యాస్ 7 కలర్స్: రెడ్, ఆరెంజ్, yellow, green, blue, indigo and violet. Activity 12. Write the words that sound different from the rest of the words. ఈ పదాలు పలికినప్పుడు వేరుగా వినపడే పదాన్ని ఇక్కడ రాయండి. స్టార్, కార్, ఫార్. హియర్ వేరుగా వినపడుతుంది. లాట్, హాట్, కాట్. బోట్ వేరుగా వినపడుతుంది. టఫ్, పఫ్, కాఫ్. బ్లఫ్ వేరుగా వినపడుతుంది. స్కై, ఫ్లై, క్రై. ట్రీ వేరుగా వినపడుతుంది. స్నేల్, టెయిల్, నెయిల్. టేల్ వేరుగా వినపడుతుంది. టంగ్ ట్విస్టర్స్. ఈ సెంటెన్స్లను వేగంగా పలకండి. పీటర్ పైపర్ picked a peck of packed peppers. Bhaskar bought a bit of packed butter. Peter Piper picked a peck of packed peppers. Bhaskar bought a bit of packed butter.